ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు అన్ని ప్రెసెంట్ సినిమాలు తెలుగులో వచ్చేవి, త్రిబుల్ ఆర్, బాహుబలి, ఇండియన్ తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది కదా అసలు యాక్చువల్గా. అసలు ఇట్ ఈస్ #1 ఇండస్ట్రీ ఇన్ ఇండియా రైట్ నౌ. ఒక టైంలో అంటే ఇప్పుడు ముంబైలో ఉన్న ఆర్టిస్టులు నాకు ఏం చెప్తున్నారు, భయ్యా एक తెలుగు పిక్చర్ కర్నా హై. 20 years బ్యాక్ తెలుగులో ఉన్న ఆర్టిస్టులు ఏం చెప్తున్నారు, యార్ ఆదిత్య एक హిందీ పిక్చర్ కర్నా హై యార్. ఆ టైంలో ఉన్న ఆర్టిస్టులు, హిందీ తెలుగు ఆర్టిస్టులు, एक हिंदी पिक्चर भी करना है आदित्य, रिकमेंड करो ना. ఇప్పుడు ముంబైలో ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్ట్ తెలుగు సినిమా में यार इंट्रोड्यूस करो ना यार, कैसा भी अच्छे डायरेक्टर से मिलवा. సో ఇది ఇలా ఇండస్ట్రీ చేంజ్ అవుతుంది, మారిపోయింది అప్ అండ్ డౌన్ అయింది. అప్ అండ్ డౌన్. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ సౌత్ బికేమ్ నార్త్, నార్త్ బికేమ్ సౌత్. సల్మాన్ ఖాన్ అయినా సరే, రణబీర్ కపూర్ అయినా సరే, అందరూ ఇక్కడ వస్తున్నారు ఇప్పుడు. అవును. సో తెలుగు ఇండస్ట్రీ రైట్ నౌ ఇస్ ద #1 ఇండస్ట్రీ ఇన్ ఇండియా, దాంట్లో డౌటే లేదు, నో డౌట్. ఈవెన్ రిలీజ్ వైజ్ సార్, because we are releasing Naatu Nenu, so we know every week there are 7 films. Yes. In Hindi it is not there. కానీ మీరు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు నార్మల్గా తెలుగులో వచ్చే సినిమాలన్నీ కూడా మీరు ఎందుకంటే నార్త్ నుండి సౌత్, మీ మరాఠీ అన్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, తెలుగు సినిమాల్లో అంత సులభంగా ఒక సినిమాని ఎవరు యాక్సెప్ట్ చేయట్లా. నిన్న 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి మొన్న ఫ్రైడేకి, నాట్ ఏ సింగిల్ ఫిల్మ్ ఈస్ ఫేరింగ్ వెల్, రైట్ సార్. ఇప్పుడు మీ సినిమా నాతో నేను బయటకు వెళ్తున్నప్పుడు ఇన్ వాట్ వే, ఏ రకంగా ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్గా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయగలదు? మీరు ఒక డైరెక్టరు, రైటరు, యాక్టరు సార్. ఇట్ ఈస్ అ ఫీల్ గుడ్ ఫిల్మ్, అండ్ ఇఫ్ ద ఫిల్మ్ ఈజ్ రిలీజ్డ్ వెల్ ఇట్ విల్ డూ వెల్, దాంట్లో డౌట్ లేదు సార్. ఈరోజు సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ కానీ మెయిన్ వ్యక్తి ప్రొడ్యూసర్ సార్. డైరెక్టర్ కంటే ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్ అండి ఈరోజు సినిమాకి. అంటే సార్ పాతకాలం వేరు సార్. పాతకాలంలో ఒక సాంగ్ హిట్ అయింది, రేడియో మీద పబ్లిసిటీ వెళ్ళింది చాలు, ఒక పోస్టర్ పడింది చాలు. ఈరోజు సార్ చాలా పబ్లిసిటీలు చేయాలి. సోషల్ మీడియా ఉంది, అవుట్డోర్ పబ్లిసిటీ ఉంది, రేడియో పబ్లిసిటీ, టీవీ పబ్లిసిటీ. సో జనాలకి కూడా ప్రతిదీ జనాలకి పెద్ద సినిమాలు పబ్లిసిటీ చూసి అలవాటు అయింది. అంటే ఆ రేంజ్లో పబ్లిసిటీ చేయకపోతే ఇది సినిమా కూడా లేదు అట్లాంటి జనాలు ఫీలింగ్. సో ఏ సినిమా అయినా సరే, మీరు ఓకే పుష్ప 100 crores వాళ్ళు చేశాడు, మనం 1 crore చేసిన సినిమాకి పబ్లిసిటీ అదే చేయాలి సార్, అదర్వైజ్ జనాల దగ్గరికి వెళ్ళదు సార్. రీచ్ చేయాలి. అది ఎక్స్పెండిచర్ ఎంత? బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ సార్ దట్ ఐ లుక్ ఎట్ బోత్ ద నార్త్ ఇండస్ట్రీ అండ్ ద సౌత్ ఇండస్ట్రీ, ఈవెన్ తమిళ్ ఇండస్ట్రీ. తెలుగు ఆడియన్స్ లాంటి ఆడియన్స్ ఇండియాలో లేదు. అంటే కొత్త కొత్త సినిమాలకి, కొత్త కొత్త హీరోలకి ప్రతి వారం చూడండి ఒక కొత్త హీరో, ప్రతి నెలలో ఒక కొత్త సినిమా హిట్ అవుతుంది, ఒక చిన్న సినిమా హిట్ అవుతుంది. బల్గం, సినిమా బందీ, జాతి రత్నాలు, ఇట్లా చాలా ఉన్నాయి. బట్ ఇన్ హిందీ ఇఫ్ యూ సీ, నాట్ ఈవెన్ సింగిల్ ఫిల్మ్ ఇస్ రన్నింగ్. In 1 year, not even single small films, you forget that it will run box office. Even the big films, like the success ratio is 2%, 1%. What your Khan brothers doing there? No, because ఎందుకంటే అది ఒక కారణం ఉంది సార్. హిందీ ఇండస్ట్రీ, బాలీవుడ్ టోటల్ కట్ అయింది జనాలతో. దే బికేమ్ లైక్ అ క్లోజ్డ్ ఫ్యామిలీ. అసలు ఒక క్లోజ్డ్ పాండ్ లాంటి, అక్కడ ఫ్రెష్ వాటర్ లేదు. ఓకే, వాటర్ ఈజ్ స్టింకింగ్ దేర్. బట్ కొత్తగా వచ్చిన రాజ్పుత్ పాపం అది కదా సార్. సో అక్కడ ఇన్ బాలీవుడ్ ఇండస్ట్రీ తాలూకు వాల్యూ చాలా పోయిందని ఆ టైంలో జనాలు మైండ్లో, అంటే ఇది మన ఇండస్ట్రీ కాదు అట్లాంటి ఒక నార్త్ ఇండియాలో అట్లాంటి ఒక ఫీలింగ్ వచ్చిందండి బాలీవుడ్ మీద. అందుకే దట్ ఈస్ వై ది సౌత్ ఇండస్ట్రీ దే ఆర్ లైకింగ్ సో మచ్. ఇక్కడ కూడా వీ హ్యావ్ గాట్ సమ్ ప్రాబ్లమ్స్, రైట్? సౌత్ ఇండస్ట్రీ ఇస్ ఆల్సో హ్యావింగ్ సమ్, దే డూ నాట్ నో అబౌట్ దట్. సో వాళ్ళకి ఇది ఒక ఫ్రెష్ లాంటి. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏమైంది సార్, ఖాన్ బ్రదర్స్ తర్వాత వాళ్ళు 89లో ఇంట్రొడ్యూస్ అయ్యారు సార్, 1989లో. నెక్స్ట్ 90sలో అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్ ఇంట్రొడ్యూస్ అయ్యారు. అది తర్వాత ఇప్పుడు వరకు ఒక హీరో, ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక మాస్ హీరో రాలేదు. కరెక్ట్. ఎందుకు? ఇండియాలో టాలెంట్ లేదా? దే ఆర్ నాట్ పుట్టింగ్ మనీ ఆన్ అవుట్సైడర్స్. దే ఆర్ నాట్ పుట్టింగ్ మనీ. సో ఎంతసేపు ఆ క్లోజ్డ్
దే ఆర్ నాట్ సర్క్యూట్ లోనే ఉంది వ్యవహారం. సో ఇప్పుడు ఏమవుతుంది సార్, సౌత్లో ఉన్న పెద్ద హీరోస్కి హిందీ మార్కెట్ గురించి కూడా తెలిసింది. ఒక హిందీ మార్కెట్కి ఒక 8 crores పబ్లిసిటీ కావాలి. 8 crores ఇక్కడ ఉన్న ఎస్టాబ్లిష్ స్టార్స్కి చిల్లరే. సో వాళ్ళు అంతా పబ్లిసిటీ చేసి రిలీజ్ చేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో నార్త్ ఇండియాలో హీరోస్ లేదు కాబట్టి, యంగ్ హీరోస్ లేదు కాబట్టి, అల్లు అర్జున్ నంబర్ 1 ఇండియాలో, ప్రభాస్ నంబర్ 2, యష్ నంబర్ 3. అల్లు అర్జున్ నంబర్ 1, దేర్ ఇస్ నో డౌట్ సార్. అల్లు అర్జున్ క్రేజ్ నార్త్లో మీరు చూస్తే యూ విల్ బి షాక్డ్. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, నేపాల్, హీస్ నంబర్ 1 ఇన్ ఇండియా, దేర్ ఇస్ నో డౌట్. ఓ గ్రేట్. దాంట్లో డౌటే లేదు. ప్రభాస్, దెన్ యష్, జూనియర్ ఎన్టీఆర్ గారు, పెద్ద ఫాలోయింగ్ సార్ వాళ్ళకి. ఎస్, రామ్ చరణ్, దెన్ ఆల్ దీస్ ఖాన్స్ అండ్ దెన్ దిస్ విల్ స్టార్ట్. వేర్ విల్ రామ్ చరణ్ స్టాండ్? No, Ram Charan is also having good following now. After Triple R, he is having beautiful following. ఓకే. సో తెలుగు ఇండస్ట్రీ అంటే సౌత్లో తెలుగు ఇండస్ట్రీ ఎక్కువ డామినేటింగ్గా ఉంది. Yes. అంతేగా. తమిళ ఇండస్ట్రీ కొంచెం సెపరేట్గా ఉంది సార్. ఎందుకంటే దే మెయింటైన్ సమ్ కైండ్ ఆఫ్ సెపరేట్ కల్చర్. ఓకే. I believe they have some kind of a separation from the north. I believe they do not even want to capture north. కరెక్ట్. దిస్ ఇస్ కరెక్ట్ ఇంటెలిజెంట్ స్టేట్మెంట్. But here now people are realizing, here people have realized, that is why మీరు ఈ ప్రతి సినిమాలో పాన్ ఇండియా సినిమా అంటున్నారు. పెద్ద హీరోల సినిమాలు అంటే ఈవెన్ అడవి శేష్ ఇస్ డూయింగ్ పాన్ ఇండియా ఫిల్మ్స్. ఎస్. And Nikhil is doing pan India films. So Karthikeya 2 is a very Karthikeya 2 is big hit. So only because the North India, they did not introduce any new heroes, they did not allow any new heroes. Don't allow. They do not allow. They will not put money. No sir. To make a big hero, you need to put money on that person. They don't put. When you are putting only 8 to 10 crores, he will remain a normal hero. Like Karthik Aaryan, like Rajkumar Rao, he will remain a normal hero, romantic hero. Unless and until you put 100 crores on some person, how will he become a superstar? Yes, range. So they will keep on doing those romantic films lifelong. Then 5 years, next person will come, Ayushmann Khurrana, next person will come. But no one will go to the range of Khans because that kind of investment is not there, Andy. అదే పెట్టుబడులు ఆ రేంజ్లో లేవు. వీళ్ళు ఎన్నాళ్ళు ఉన్నా ఇదే రేంజ్లో ఉండడమే. అండ్ కెరీర్ ఇక్కడే క్లోజ్ అవుతుంది. సో దగ్గర అతి నియర్ ఫ్యూచర్లో బాలీవుడ్కి ఎక్కడ మోక్షం లేదు అసలు లేదు కదా. ఇప్పుడు సార్ నంబర్ 1 సినిమా హిందీ ఆడియన్స్ ఇస్ వెయిటింగ్ ఇస్ పుష్ప 2. ఫ్యాంటాస్టిక్. పుష్ప 2. That is the number 1 film which everyone is waiting. Next KGF part 3 వస్తే whatever, they are waiting for that. ప్రాజెక్ట్ కే అంత క్రేజ్ లేదు కానీ పుష్ప 2 is the number 1 sir right now. What everyone wants to see is Pushpa 2. నైస్. సో యూ మస్ట్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడో మీరు ఇంట్రడ్యూస్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము కూడా ఎవరు మర్చిపోకుండా ఆదిత్యమంటే ఇప్పుడు అగైన్ యూఆర్ బ్యాక్ టు పెవిలియన్. Thank you so much. And we wish you all the very best. I always feel that Telugu industry is like my mother. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను హీరోగా. So I always want to connect back to Telugu audience in whatever ways I can. వెరీ గుడ్. తెలుగులో అవకాశం వస్తే డైరెక్ట్ చేయాలని ఆలోచన ఏమైనా ఉందా? ప్రస్తుతంగా లేదండి. ప్రస్తుతం మీరు అక్కడ అదే సార్ తెలుగు ఇండస్ట్రీలో నేను ఐ జస్ట్ వాంట్ టు యాక్ట్ అండి. ఐ డో నాట్ వాంట్ టు డైరెక్ట్ హియర్. ఎందుకంటే ఈ 2 వైపులు నడదు. వెరీ గుడ్. మీరు చాలా స్టడీగా ఉన్నారు అక్కడ. మీ మరాఠీలోనే ఇది హిందీయా మరాఠీ? హిందీ. ఓకే. సో అక్కడ డైరెక్టరు, ఇక్కడ నటుడు. అదే ఫ్యాంటాస్టిక్. నార్త్లో డైరెక్టర్, సౌత్లో యాక్టర్. అదే గుడ్. మీ వాళ్ళందరూ మిమ్మల్ని చూసి జలసీ ఫీల్ అవుతుంటారే, నువ్వు తెలుగు సినిమాలు చేసుకుంటున్నావు మాకు చెప్పమంటే చెప్పట్లేదు. వాళ్ళకి పెద్ద క్రేజ్ సార్ ఇప్పుడు సౌత్ సినిమా అంటే. అదే మీరు ఉత్తరప్రదేశ్కి రావాలి, సౌత్ సినిమా క్రేజ్ చూడాలి. ఒకసారి నేను బ్రహ్మానందం గారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు బ్రహ్మానందం గారు మీద అంత ఫ్యాన్స్, ఆయన షాక్ అయిపోయాడు. ఢిల్లీలో ఏంటి ఆదిత్య సార్ మీకు తెలియదండి, అంతే కదా, మీరు ఉత్తరప్రదేశ్ రావాలి, ఎలక్షన్లో నిలబడాలి, అప్పుడు మీకు తెలుస్తుంది సార్. అంతేనా? కరెక్ట్ సార్. బికాస్ అంటే పూర్వం సౌత్ సినిమా అంటే చాలా చిన్న చూపు ఉండేది. నార్త్లో ఎవ్వరు కేర్ చేసేవారు కాదు అసలు సౌత్ సినిమా అంటే. బట్ ఒకసారి
ఎన్టీఆర్ ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వచ్చారో 83 టైంలో అప్పుడు నార్త్ ఒక్కసారి ఇదైందనమాట, షాక్ అయింది. తర్వాత చిరంజీవి గారి ప్రతిబంధ వచ్చినప్పుడు హిందీలో మళ్ళీ ఒక షాక్ తగిలింది. జెంటిల్మెన్, ఆజ్కా గుండరాజ్ అవన్నీ ఫస్ట్ ప్రతిబంధ. ఆయనకు కూడా కోపం వచ్చి చేశారు. ప్రతిబంధ చేయడానికి ప్రధానమైన కారణం ఆయన కోపం వచ్చింది. అక్కడ ఏదో ఫంక్షన్కి వచ్చినప్పుడు అక్కడ తెలుగు హీరో ఫోటో, ఒక రామారావు నాగేశ్వరరావు ఫోటో, ఆయన బాంబే నుంచి రాగానే ప్రెస్ మీట్ పెట్టారు ఆయన అడ్రస్ లో. నేను చాలా హట్ అయ్యాను, మన తెలుగు ఫోటో ఒక్కటి కూడా లేదు అక్కడ అని ఆయన కోపం వచ్చి ప్రతిబంధ చేశారు. చంప పగలగొట్టారు అక్కడ. ప్రతిబంధ చాలా పెద్ద హిట్ సార్. చిరంజీవి గారిని చూస్తే భయం వేసింది అందరికి. ఫస్ట్ ఆల్ ద 3-4 films all were hit. ఎస్ మహేష్ భట్ అయితే చిరంజీవి గారి పేరు చెప్తే పిచ్చెక్కిపోతాడు ఆయన, మహేష్ భట్. సో ఆయన మొట్టమొదటి ఆ క్రేజ్ పట్టుకొచ్చింది చిరంజీవి గారు. నార్త్ బెల్ట్ లో తెలుగు సినిమాకి క్రేజ్ తెచ్చింది ఫస్ట్ చిరంజీవి గారు. అవును సార్. తర్వాత ఓకే లాట్ ఆఫ్ టైం తర్వాత బాహుబలి రావడం, నాగార్జున గారు కూడా శివ ఆఫ్ కోర్స్ శివ. వెంకటేష్ గారు అనాడి సినిమా సూపర్ డూపర్ హిట్ ఆ టైంలో. అనాడి అదే ఇక్కడ యమలీల సినిమా చంటి. అనాడి సినిమా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కానీ సో అందరి హీరోలు బిగినింగ్ చిరంజీవి గారు అయితే వరుసగా అందరూ మళ్ళీ అక్కడ తలో హిట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ బాహుబలి వచ్చి టాప్ లేపేసింది పూర్తిగా, అట్నుంచి ఇటు పడుకోబెట్టేసింది సినిమా ఇండస్ట్రీ.